జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భక్తి యోగంలో 12వ అధ్యాయము 2వ శ్లోకం చూద్దాము. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. ప్రతిపదార్థం చూద్దాము. శ్రీ భగవాను వాచ, భగవంతుడు ఇలా అంటున్నాడు. మయి ఆవేశ్య మనః, నా యందు మనసును నిలిపి, ఏ మాం నిత్యయుక్తాః ఉపాసతే, ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ పూజిస్తారో, శ్రద్ధయా పరయా ఉపేతాః, అత్యున్నత శ్రద్ధ కలిగి ఉన్న, తే మే యుక్త తమాః మతాః, వారు అత్యుత్తమ స్థాయిలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఏమంటున్నారు? అర్జున, ఎవరైతే నా మీద తమ మనసును స్థిరపరిచి నన్ను ఎల్లప్పుడూ సేవిస్తూ పరమశ్రద్ధతో ఉపాసన చేస్తారో వాళ్ళనే అత్యుత్తమ యోగులుగా భక్తులుగా భావిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో మనము 3 విషయాలు తెలుసుకోవచ్చు. ఏంటవి? నిత్యయుక్తాః ఉపాసతే అన్నారు కదా. నిత్యయుక్త అంటే ఏంటి? నిత్యము అంటే కన్సిస్టెంట్గా అని ఇంగ్లీష్లో. కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్. నిత్యయుక్త ఉపాసతే అంటే ఉపాసించాలి. ఎలా ఉపాసించాలి? కన్సిస్టెంట్గా, ఒక డిసిప్లిన్తో. అంటే అది ఒక లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు మనం. ఒక భగవంతుని ఉపాసనే కాదు, ఇక్కడ మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా చెప్పాలి? ఏ నైపుణ్యమైనా, అంటే మనం ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా కూడా, లేదంటే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవాలంటే కూడా దాన్ని నిలకడగా అభ్యసించగలగాలి. అంటే దాని వెనుక, మన ప్రయాస వెనుక ఒక డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కూడా ఉండాలి. ఇది నిత్యయుక్త. అప్పుడు అది నిత్యయుక్త అవుతుంది. ఇంకొకటి శ్రద్ధయా పరయా. శ్రద్ధ అంటే ట్రస్ట్ విత్ ఎమోషన్ అన్నమాట. అందులో ఎమోషన్ కూడా ఉంటుంది. ఒట్టి ట్రస్ట్ అంటే అది ఎప్పుడైనా విరిగిపోయే అవకాశం ఉంది. నమ్మకం, ట్రస్ట్ అంటే నమ్మకం కదా, అది ఎప్పుడైనా విరిగిపోయే అవకాశం ఉంది. అలా కాదు, ట్రస్ట్ విత్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు అది పరయా అంటే అత్యుత్తమ. పరా అంటే అత్యున్నతమైన అని, అత్యున్నతమైన శ్రద్ధ. ఇది మనము పిల్లలకి నేర్పాలి. అంటే మనం ఎలాంటి పని చేసినా మనసు పెట్టి పూర్తిగా చేస్తున్న పనిని నమ్మి చేస్తే అప్పుడు మనము ఆశించిన ఫలితం అనేది వస్తుంది అని. తర్వాతది యుక్తతమాహ. తేమే యుక్తతమాహ అన్నారు కదా. యుక్త అంటే కనెక్ట్ అయి ఉండడం, ట్రూ కనెక్షన్ అన్నమాట. అంటే భగవంతుని దృష్టిలో తనని ఎవరైతే నమ్మి ప్రేమతో సమయాన్ని భగవంతునిపై పెట్టి ఉపాసిస్తారో, పూజిస్తారో వాళ్ళు యుక్తతమ అంటే యోగములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు. యోగము అంటే కలయిక అని కదా, భగవంతునితో కలయిక. అంటే మన జీవితంలో కూడా ఒక భగవంతునితో సంబంధమే కాదు, అది ఏ సంబంధాన్ని, మానవ సంబంధాలు మనం చూస్తే కూడా నిజంగా జతకట్టి ఉండడము అంటే అది తల్లిదండ్రులతో కానీ, మన జీవిత భాగస్వామితో కానీ, స్నేహితులతో కానీ జతకట్టడం అంటే మనసు పెట్టి ఆ బంధం పట్ల మనకున్న బాధ్యతను నిర్వహించడం. అప్పుడే నాణ్యమైన సంబంధాలు అనేవి ఏర్పరచుకోగలుగుతాం. అంటే ఈ శ్లోకంలో ఒక టేకవే ఏంటి? శ్రద్ధతో, నిజాయితీతో చేసే పనిలో విజయం అనేది దాగుంటుంది. ఇంకోటి కూడా మనం ఏం చెప్పచ్చు, పిల్లలకి నేర్పించవచ్చు. లవ్ వాట్ యు డూ అండ్ డూ వాట్ యు లవ్. అప్పుడే ఆ ట్రూ కనెక్టెడ్నెస్ అనేది వస్తుంది. అది భగవంతుని మీద భక్తి కావచ్చు, మనము అనుకున్న లక్ష్యం పట్ల మనకున్న కోరిక కావచ్చు, లేదంటే ఒక రిలేషన్షిప్ పట్ల మనకున్న రెస్పాన్సిబిలిటీ కావచ్చు. ఏదైనా సరే, దేనికైనా ఇది వర్తిస్తుంది. ఇదండి. వచ్చే వీడియోలో ఇంకొక శ్లోకంతో కలుద్దాము. ఇంతవరకు జై శ్రీకృష్ణ.